నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. గుంటూరు సిపిఐ జిల్లా సమితి పార్టీ సభ్యుల సానుభూతి పరుల ప్రజా సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన వహించారు. సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి రాధాకృష్ణమూర్తి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కోట మల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, చెరుకుమల్లి సింగారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ రోజు రోజుకి పునాదుతుంది అని చెప్పని ఘోషిస్తా ఉన్నారు. ఆర్గనైజేషన్స్ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదనేటువంటి ప్రశ్నని లేవనెత్తుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగింది. ఎందుకు ఇంత పెద్ద ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా అభ్యుదయకాములు ఆలోచిస్తున్నారని మనం ఆలోచించినప్పుడు ఈ దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో ఆర్థిక మంత్రి గారు ఇంటర్వ్యూ ఇవ్వాల, ప్రైమ్ మినిస్టర్ గారిని కలవాల, ఇతర మంత్రులు కలవలేకపోయాడు. వెంటనే 24 గంటల్లోనే మళ్ళీ ప్రత్యేక విమానంలో వెనక్కి తిరిగి వచ్చేసాడు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు స్పష్టమైన వైఖరితో రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం పైన నిలదీసి మాట్లాడాలి. గత 10 ఏళ్లుగా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము పూర్తిగా అన్యాయం చేసింది. అన్ని రంగాల్లో అన్యాయం చేసింది. ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, చివరికి అబద్ధాలు చెప్పింది. విశాఖ రైల్వే జోన్ ఎందుకు పెట్టలేదంటే మాకు సైట్ లేదని చెప్తావా? సైట్ ఇవ్వరయ్యా, రైల్వే జోన్ పెడతామంటే అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా రాష్ట్రాన్ని మేలు జరుగుతుందంటే సైట్ ఇవ్వరా? తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సైట్ ఇవ్వలేదని చెప్పి అబద్ధాలు చెప్తావా? మరి కడపలో సైట్ ఉంది కదా, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఎవరడం వచ్చారు? మరి ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఎందుకు ఇవ్వాలా? రామాయపట్నంలో పోర్టు ఎందుకు ఏర్పాటు చేయలే? కాబట్టి అంటే పక్కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము 10 ఏళ్లుగా అన్యాయం చేసింది. కనీసం ఇప్పుడైనా వాళ్ళ వైఖరిలో మార్పు వస్తుందని అనుకున్నాం, కానీ ఎలాంటి మార్పు కనపడడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టడం మానాలి. అవుట్ రైట్గా అక్కడ ఢిల్లీలో ఏం జరిగిందో ఆయన వివరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పార్టీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటన వీటన్నింటిలో కూడా మేము సమావేశాల్లో చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చారు. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ చేయలేకపోతా ఉన్నాడు. ఏమీ చేయలేక ప్రజలు విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టే పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప ప్రజలను ఐక్యం చేసే పద్ధతుల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నరేంద్ర మోడీ పరిపాలన సాగడం లేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతున్నాడు. ఇవాళ కార్యక్రమం ఈరోజు అధికారం వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం, బాంబేలో ఎయిర్పోర్ట్లో లోడింగ్ వర్కర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే వేల మంది వస్తే వారిని అదుపు చేయడం అనేది పోలీసులు కూడా సాధ్యం కాదు. భారతదేశంలో నిరుద్యోగ సమస్య 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో పెరిగిపోయి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. చివరికి కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త జీవో తెచ్చింది, ఒక చట్టాన్ని వాళ్ళు బిల్లు తెచ్చారు. స్థానికులకి ఉద్యోగాలు అనే పద్ధతుల్లో వారు ముందుకు సాగే పరిస్థితి. ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న తరుణంలో మరి 2014 ఎలక్షన్లో ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్ళు దాటిపోయింది, 3వ టర్మ్ అధికారంలోకి వచ్చావు, నువ్వు కనీసం ఉద్యోగాల గురించి మాట్లాడడంలే. అసలు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టడంలే. అంతేకాకుండా ఇవాళ ఏవైతే అధిక ధరలు ఉందో అధిక ధరలు తగ్గించడానికి ప్రయత్నం చేయడంలే.
పేదరికాన్ని తగ్గించలేకపోయావు. అంబానీలకు అదానీలకు ఉడిగం చేస్తూ ఉన్నావు. ఇవాళ అంబానీల సంతోషమే నీ సంతోషంగా నువ్వు సంతోషపడతా ఉన్నావు. మణిపూర్లో మహిళలను అత్యాచారం చేసి విచక్షణారహితంగా గిరిజనులను అక్కడ చంపితే నువ్వు మణిపూర్ పోవు కానీ ముంబై పోయి అంబానీ ఇంట్లో మాత్రం బాగా వేడుకలో పాల్గొంటావు. కాబట్టి ఏమంటే నువ్వు ఇవాళ ఈ దేశాన్ని గాలి వదిలేసినావు. సమస్యలేవి పరిష్కారం చేయలేకపోతా ఉన్నావు. సమస్యలు పరిష్కారం చేయలేకపోగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తప్ప పక్కదారి పట్టించడానికి మత విద్వేషాలను ప్రజల్లో ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు రేకెత్తించే పద్ధతుల్లో ఇవాళ పరిష్కారం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా ఇలా పోరాటానికి సమాయత్తమవుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా పార్టీని సమాయత్తం చేస్తాం. అదేవిధంగా రెండో ముఖ్యమైన అంశము, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయారు. ఒకే ఆయనకి పోవాల్సిందే ముఖ్యమంత్రి గారు. మరి వాళ్ళ అఫీషియల్గానే చెప్పారు, ప్రధానమంత్రిని కలుస్తాడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు, రేపు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి నిధులు సాధించడానికే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని ఉన్నారు. మరి పోయారు, అమిత్ షా గారిని కలిశారు. 24 గంటలు పూర్తి కాకుండానే ఆయన తిరిగి వచ్చాడు. మరి ఏం అడిగారు, ఏం సాధించాడో ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతా ఉన్నారు. చాలా బాధాకరమైన అంశం ఏమంటే గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరిని చూపేవాళ్ళు. ఇప్పుడేమంటే మొన్న ఎన్నికలైన తర్వాత బీజేపీ గవర్నమెంట్ కాదు, ఇది పక్కా ఎన్డీఏ గవర్నమెంటు అని నరేంద్ర మోడీ పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన నితీష్ కుమార్ ఫోటో ఉండే ఫోటోని ప్రముఖంగా చూస్తూ వచ్చారు ఇండియా. మేము కూడా అనుకున్నాం మంచిదే, కనీసం ఈ మేరకైనా ఈ దేశానికి మేలు జరిగింది, రాష్ట్రానికి కూడా మేలు జరగబోతూ ఉంది. ఇది వచ్చి నరేంద్ర మోడీ, అమిత్ షా గవర్నమెంట్ కాదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంటు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కేంద్రంలో కూడా అడ్డదిడ్డంగా పరిపాలన జరగకుండా కొద్దిగా స్పీడ్ బ్రేకర్లు మాదిరి వీళ్ళిద్దరు ఉంటారని నేను అనుకున్నాను. చాలామంది అదే ఆశించారు రాజకీయ పండితులు. కానీ వాళ్ళు ఏం జరుగుతూ ఉంది, చంద్రబాబు నాయుడికి ఢిల్లీలో దిక్కులేని పరిస్థితి వస్తూ ఉంది. ఆయన 24 గంటలు పోయాడు, హుషేనప్ప తాడిమరికి పోయి మళ్ళీ వచ్చాడు అన్నట్లు పోను పోయాడు, రాను వచ్చాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు, దాంట్లో మేమేమి తప్పు పట్టడం లేదు. కానీ నువ్వు కేంద్రం నుంచి సాధించకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తావు? కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తూ ఉంది? ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క రియాక్షన్ ఏంటి? ప్రజలకు వివరించాలని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన అసలు వితౌట్ మిక్సింగ్ వర్డ్స్ ఏమాత్రం కూడా శశభిషం లేకుండా క్లియర్ కట్గా మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు మన 1వ తేదీ జీతాలు ఇవ్వాలంటే 5,200 కోట్లు అప్పు చేసావు, పెన్షన్లు ఇవ్వాలంటే అప్పులు చేస్తూ ఉన్నావు. మళ్ళీ 1వ తేదీ వచ్చేలాగా నువ్వు అప్పు వేస్తే అప్పు పుడితే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ నీవు దాన్ని అక్కడ ప్రజెంట్ చేసి నిధులు సాధించడానికి ముఖ్యమంత్రి గారు ఆయన నిర్మోహమాటంగా వ్యవహరించాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమవుతా ఉంది బీజేపీ వాళ్ళు వాడుకుంటా అన్నారని. వాళ్ళేం ఖాతాలు చేయడంలే. లేకపోతే ఈయన 2 డేస్ పర్యటన పెట్టుకొని పోయి 24 గంటలు ఎందుకు వచ్చాడు? ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలా? ఫోన్లో ప్రైమ్ మినిస్టర్ బిజీగా అనుకున్నాము, ఆర్థిక మంత్రి అయినా కూడా మాట్లాడాలి కదా. మన ఆర్థిక మంత్రి గారు ఇంటర్వ్యూ ఇవ్వాలా, ప్రైమ్ మినిస్టర్ గారిని కలవాలా, ఇతర మంత్రులు కలవలేకపోయాడు. వెంటనే 24 గంటల్లోనే మళ్ళీ ప్రత్యేక